చూడటానికి మరి మంచిగా లేదు రోడ్ ఇది బ్యాడ్ గడ్డ పెట్టి సైడ్ వాళ్ళు అయ్యగారిని మాట్లాడుకున్నారా? ఎందుకంటే అన్ని పూజ సామాగ్రి మంచిగా అయ్యగారి నుంచి ఏమేమి కావాలి ఎట్లా కావాలి సార్. డిప్యూటీ సీఎం గారు మనం ఆ స్థాయిలో చేయాలి. ఏం చేసినా కాంప్రమైజ్ ఏది అర్థమైంది కదా. మేమైతే దాదాపు నా వైపు నుంచి మినిమం 5,000 మంది వచ్చాం. మీరు మీ వైపు నుంచి 1000 చెప్పారు. మీరు అంత అఫీషియల్ సార్. మేము ఒక 5,000 మంది మొబిలైజ్ చేసుకుంటాం. 6,000 మంది ఇస్తారు. కాబట్టి కొంచెం నీట్గా ప్రోగ్రామ్ కూడా చాలా మంచిగా సిస్టమేటిక్గా మీరు కలెక్టర్ గారి దగ్గర కూర్చొని అది మినిట్ టు మినిట్ కూడా మీరు ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకోండి. ఎక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉండకూడదు. అర్థమైంది కదా. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయండి. కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకోండి. దాని ప్రకారం మేము ఏమి ఇంటర్ఫియర్ కావు. మేము ఓన్లీ సహకరిస్తాం అంటే అర్థమైంది కదా. ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ప్రోగ్రామ్ అంతా మీది. 7 సబ్ స్టేషన్లు ఒక దగ్గర చేస్తున్నాం. ఇట్స్ బిగ్ ప్రోగ్రామ్, గ్రేట్ జాబ్. కాబట్టి ఆ స్థాయిలో మనం మంచిగా చేద్దాం. సో ఇనాగ్రేషన్ తర్వాత ఇట్లా వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఇదే సార్ డయాస్ ఆడ డయాస్ వస్తుంది. బై వాక్ వీ కెన్ గో దేర్. అది మన ఏసీపీ గారు, డీసీపీ గారు కానీ ఏసీపీ గారు మీరు కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ తయారు చేసేటప్పుడు ఇన్వాల్వ్ చేసి ఆ ప్రోగ్రామ్ ప్రకారం తీసుకపోతే షార్ప్ సార్ నేను అనుకుంటా 11 వరకు వస్తుంది. అయితే మనం గన్పూరు మా క్యాంప్ ఆఫీస్ నుంచి ఇక్కడి వరకు కొంత యూత్ పిల్లలంతా బైక్ ర్యాలీ పెడదామంటున్నారు. సో మనకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం ½ అన్ అవర్ 40 minutes పడుతుంది. నేను 10:30కే రమ్మని చెప్తున్నాను. 10:30కి వస్తే మనకు 11:30కి ఇక్కడికి కూడా రీచ్ అవుతాం. 11:30కి అయిన తర్వాత ఒక ½ అన్ అవర్ ప్రోగ్రామ్, ఒక 1 అవర్ డయాస్. అంటే ఎక్కువ ఉపన్యాసాలు ఏమి ఉండవు. నిపుణులు మాట్లాడుతూ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ సిఎండి గారు మాట్లాడతారు. ఆ పార్టీ ఎంపీ